నాతోనే ఉంటున్నందుకు మీ అందరికి కూడా చేతులెత్తి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మరి మన ఎంపీ అభ్యర్థి మొదటిసారిగా నందిపేట మండలికి వస్తారు కాబట్టి ఇక్కడి నుంచి మన నందిగుడిలో శివుడి యొక్క ఆశీర్వాదం పొంది ఇక్కడి నుంచి మనం వేయించినటువంటి సీసీ రోడ్ల గుండుగా మీదుగా బస్టాండ్ తిరిగి దుకాణదారులో ప్రచారం ప్రారంభించి అక్కడి నుంచి ఇంటింటికి పాదయాత్ర చేసి అక్కడి నుంచి సోలమన్ చర్చ్ వరకు పాదయాత్ర చేస్తాం. అందరు కూడా ఇక్కడే బండ్లు ఉంటాయి, ఈయనే కార్లు ఉంటాయి. సాయిబాబా ఫంక్షన్ హాల్లో మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ నుంచి ఇది కాగానే అందరు మీరు అక్కడికి వెళ్తారు. అందరు అక్కడికి వెళ్తారు. మేము చర్చిలో చూసుకొని అక్కడికి సాయిబాబా ఫంక్షన్ కాడికి వస్తాం. కాబట్టి పాదయాత్రలో మీరు అందరూ పాల్గొంటారు మా వెంబడే. దాని తర్వాత కొంతమంది అవినీతి పరులు ఎవరైతే లంగ పనులు చేసి ఉన్నవాళ్ళే ఇలా కేంద్ర స్థాయి నుంచి ఇక్కడ వరకు పార్టీని వదిలిపోతూ ఉన్నారు. వాళ్ళని చూసి మనం డిమోరలైజ్ కావద్దు. మనం ఆ రోజు 2001లో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయి గల్లీల ధర్నాలు, రస్తారోకాలు, రోడ్ల మీద వంట వార్పులు చేసి తెలంగాణ సాధించడం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో. మళ్ళీ ఈ తెలంగాణ అభివృద్ధి ఇప్పుడు మరి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతూ ఉందో అక్కడ మాట్లాడుకుంటాం కూలంకుషంగా, వివరణాత్మకంగా సభలో, కార్యకర్తల సమావేశంలో.
అక్కడ మనం మాట్లాడుకుందాం జిల్లా విషయాలు, 420 కాంగ్రెస్ హామీలు ఏమేమి అమలైనవి అవి మాట్లాడుకుందాం. అప్పటి వరకు అందరూ కూడా పాదయాత్రలో పాల్గొని, ఇవాళ గుడ్ ఫ్రైడే ఉంది, అక్కడ కూడా చర్చిలలో నమస్తే పెట్టి వాళ్ళకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసి, సాయంత్రం 6 గంటలకు ఇఫ్తార్ ఉంది, అక్కడ సాయంత్రం ఇఫ్తార్లో పాల్గొని మధ్యాహ్నం 1 గంటకు మన ఫంక్షన్ హాల్లో, సాయిబాబా ఫంక్షన్ హాల్లో అక్కడే కార్యకర్తల సమావేశం, అక్కడే భోజనాలున్నాయి. కాబట్టి దయచేసి అందరూ పాల్గొనాలని చెప్పి ఇలా ఫుల్ ఫ్లెడ్జ్గా నందిపేట మండలం మళ్ళొకసారి మాకు మళ్ళొకసారి ఒక నిమిషం మీరు చూడండి సార్, ఇటు చూడండి సార్ 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 ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ కేసీఆర్ గారి నాయకత్వం ఆ మసీద్ దగ్గర నుంచి మళ్ళా బండ్లలో మనము అక్కడికి సొలొమోన్ చర్చ్ దగ్గరికి వెళ్తాం, నడుచుకుంటాం. ఓకే, బాలాజీ మిఠాయి బండార్, కార్కా నిషాన్ బాయ్, అన్నపూర్ణ, ఓం సాయి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఏజెన్సీస్, మారుతి సిల్వర్ మర్చెంట్, రామ్దేవ్ రామ్దేవ్ भारत टेंट हाउस हमारा भाई आजा, रफीक भाई हमारा भाई है, रफीक भाई भारत टेंट हाउस. जय तेलंगाना, श्री लक्ष्मी नरसिंह सिल्वर मर्चेंट, విజయలక్ష్మి మెడికల్. అందరు ఓట్లన్నీ అన్న రాజన్నకు దూరం నుంచి పూరి తిన్నోళ్ళందరికీ చెప్పాలి, ఫేమస్ పూరి రాజే నుంచి అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత నేను కొరుట్ల, మెట్పల్లి మరియు జగ్జాల్ ఆ ప్రాంతంలో ప్రజా సమావేశాలు ఇప్పుడు చేసినారు. మా వాళ్ళు ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఈ 3 నెలల ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చాలా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు
సుఖంగా సంతోషంగా ఉండి రాగు బాబు సుఖంగా సంతోషంగా ఉండి ఆ రోజుల్లో సమయానికి రైతు బంధు వస్తుండే, సమయానికి మరి పెన్షన్లు కానీ సమయానికి అన్ని రకాల నిధులు వస్తున్నాయి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన అబద్ధ వాగ్దానాల వల్ల ప్రజలు ఏవైతే కోరుకున్నారో, ప్రజలు ఏవైతే ఆశించారో అవి అందక, ముఖ్యంగా రైతులు రైతు బంధు అందక, సమయానికి అందక అప్పులు చేసి మరి వ్యవసాయం చేసుకున్నారు. వాళ్ళకి ఇప్పటివరకు కూడా రైతు బంధు రావడం లేదు. 3 ఎకరాలకు 3.5 ఎకరాలకు వేసి చేతులు దులిపోవడం జరిగింది. ఇవన్నీ చూస్తున్న గతంలో ఆ విధంగా లేకుండే మరి కరెంటు కొరత కానీ గ్రామాలలో రైతులు బోరు కూడా వేస్తున్నారు, త్రాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వ హయాంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. రైతులు నష్టపోయినారు, కోట్లాది రూపాయలు నష్టపోతూ ఉన్నారు. దీనికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రైతాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్న ప్రభుత్వం. అది కేవలం కక్ష సాధింపు ధోరణిలో ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజా పరిపాలన పక్కదారి పట్టించిండు. అదేవిధంగా కక్షలు తీసుకునే విధంగా రకరకాలుగా ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మరి ఈరోజు మా కవితమ్మను ఈడీ విచారణలో భాగంగా అరెస్ట్ చేయడం, ఫోన్ ట్యాపింగ్ విచారణలో చాలామంది అధికారులను అరెస్ట్ చేయడం, ఇవి తప్ప వేరే పని లేవు. పేపర్లో చూస్తే అరెస్టులు, రిమాండ్లు తప్ప మరి రైతులకు ఈ విధంగా చేస్తున్నామనేటువంటి వార్తలు కూడా లేదు. మరి ఈరోజు చాలా అవసరం, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడికి గెలవడం చాలా అవసరం. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ ద్వారా పార్లమెంట్ సభ్యుడిగా నేను గెలిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కానీ, దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించే గొంతుకన్నై తప్పకుండా ప్రశ్నిస్తా, మరి నిలదీస్తా కూడా. నేను నాతో పాటు మా సురేష్ రెడ్డి గారు రాష్ట్ర మెంబర్, ఇంకా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గెలిచే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా వస్తారు. మేమందరం కలిసి తప్పకుండా ప్రజల కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తాం.